రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో 30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. అంతర్వేది అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. మంచినీటి చెరువును పరిసర ప్రాంతం అంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ కి సూచించారు. 2025లో జలజీవన్ మిషన్ పథకం పూర్తయిందని, దానిని పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పొడిగించడం వల్లనే ఈ రోజు ఈ పథకం పూర్తి చేసుకునే అవకాశం కలిగిందని ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ తెలిపారు. ఈ మంచినీటి ప్రాజెక్టు ద్వారా 4 తీర గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయానికి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఈరోజు 17,33,00,000 రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఇది 13 ఆవాసాలకి సుమారుగా 5,000 ఇళ్లకి నీరు సప్లై చేస్తూ ఉంది. ఈ 4 గొంది, అంతర్వేది దేవస్థానం, అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది కర, ఈ 4 గ్రామాలు కూడా తీవ్రమైన మంచినీటి ఎద్దడి గల గ్రామాలు. ఇలాంటి ప్రదేశంలో రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి అని దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడికి కూడా మంచినీరు అందజేయటం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే గొందిలాంటి గ్రామం చూసినట్టే గతంలో బూతులు తీసుకొని పిట్ ట్యాప్స్ నుంచి మంచినీళ్ళు పెట్టుకున్న పరిస్థితి నుంచి ఈరోజు మంచినీరు అందుబాటులోకి తీసుకురావటం, మార్చి నెక్స్ట్ 2027 కల్లా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా ప్రతి రోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ట్రంక్ లైన్ కూడా ఒక 60 కిలోమీటర్లు వేసుకోవటం, అలాగే 30,000 కొత్త ట్యాపులు పెట్టుకోవటం, ఇప్పుడున్న పాడైపోయిన ట్యాప్లు కానీ పైప్ లైన్లు కానీ పూర్తిగా రిప్లేస్మెంట్ చేయటం, తద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు ప్రతిరోజు అందిస్తామనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఈ కూటమి ప్రభుత్వం రావటానికి ముందు మేనిఫెస్టోలో భాగంగా సరిగా పనిచేస్తుందా, పైప్ లైన్ ఉందా లేదా, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా లేదా, ఈ విషయాల మీద పూర్తిగా ప్రజలందరూ దృష్టి పెట్టారు.